దుక్కి దున్నుడు, మందుగొట్టుడు, గొర్రుగొట్టుడు, గుంటకదోలుడు, నీళ్లు వారిచ్చుడు, పిట్టల కావలి అన్నలు చూసుకుంటే నారలుకుడు, నాట్లేసుడు, కలుపు తీసుడు, వరిగోసుడు, పత్తేరుడు, తోటేరుడు అక్కలు చేస్తారు. అంటే బరువు పనులు అన్నలు చేస్తే అలకట్ పనులు అక్కలు చేస్తుండ్రి. కానీ ఇప్పుడు అన్నిట్లా రువ్వడు చూపిస్తున్నారు అక్కలు. ఇక ఇప్పుడు వ్యవసాయాన్ని ఇంకింత ఉరికిచ్చే ఉపాయం చేస్తుర్రు. ఎగురుతున్న డ్రోన్ ను కాదు, ఎగిరేస్తున్నది ఎవలో చూడుండ్రి. ఆవ్ అమ్మనే డ్రోన్ తోని వ్యవసాయం చేసిట్లా ఆర్పారైతుండ్రిల్లు. మున్పు పొలాలకు మందు కొట్టాలంటే మస్తు తిప్పలయ్యేది. కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ ఆడకం పెరిగి డ్రోన్లతోని మందు కొట్టే జమానా నడుస్తుంది. అయితే అన్నలే చేసేది ఇప్పటిదాకా అక్కలకు ఎందుకు నేర్పొద్దు అని సంగారెడ్డి జిల్లా జోగిపేటల మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇస్తుండ్రు. డ్రోన్ అంటే ఏంది, దాంతో ఏం ఫాయిదా ఉంటది, రైతులకు ఎట్లక్కరొస్తుంది, ఏడెగరేయాలి ఏడెగరేయొద్దు అన్ని ఎరక చెప్పి పొలాల కాడికి తీసుకుపోయి ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఫోన్ ఆపరేటర్ లానే ఉంది, కొంచెం నేర్చుకోగలగాలి. ఇంకొంచెం గాలి సినిమాలల్లో మన మ్యారేజ్లలోనే వాడతారని అనుకున్నాము. ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఈ డ్రోన్ ద్వారా కూడా మనం వ్యవసాయం చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. దీని ద్వారా తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకో. అగనట సినిమాలు పెండ్లిళ్ళల్లో చూసినాం గాని వ్యవసాయంలో సుత మంచిగా అక్కడికొస్తుంది అంటుందమ్మ. డ్రోన్ ఎట్లా ఉపయోగిస్తారు, మళ్ళా రైతుకి ఎట్లా సేవ్ అవుతుంది, అమౌంట్ ఎట్లా సేవ్ అవుతుంది. మందు కొట్టాలని అంటే ఒక ఎకరకు తైవాన్ పంపు తోటి కొడుతుంటాం సార్ మేము. అయితే తైవాన్ పంపుతో కొడితే మందు కూడా ఎక్కువ అవుతుంది. ట్రైనింగ్ అయిపోయినాక 120 రూపాయలు కడితే సెంటర్ వాళ్ళు 10 లక్షల ఇల్లు ఉండే డ్రోన్లు ఇస్తారట అక్కలకు. కడమ పైసలు బ్యాంక్ లోన్ ఇప్పిస్తారట. వీటితోటి వాళ్ళ పొలంలోనే కాదు పక్క రైతుల పొలాలకు సుతా మందు కొట్టొచ్చు. కూలీలు గానీ దొరకకపోవచ్చు, ఎందుకంటే ఆ సమయంలో మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. పొద్దున సాయంత్రం చేసుకుంటాం కాబట్టి సమయం కూడా మాకు సేవ్ అవుతుంది. కూలీల కోసం చూసుడన్న ముచ్చట్నే ఉండదిగా, డ్రోన్ తోనే మందు పిచికారీ చేయొచ్చు. సంగారెడ్డి అక్కలకేనా గీ భాగ్యం? మాకు సుతా ట్రైనింగ్ ఇయ్యురని కడమ జిల్లాల అక్కలు సుతా అంటుండొచ్చురు. ఓపిక పట్టుండ్రి, మీ వంతు సుతా వస్తది గాని.